మీ రైటింగ్ డిస్కషన్స్‌లో లైక్ అసిస్టెంట్ డైరెక్టర్‌ని ఏడీస్‌ని కూడా కూర్చోబెడతారంట మోస్ట్‌లీ కొన్ని సిట్టింగ్స్ కూడా. అంటే ఆ హెల్తీ డిస్కషన్ మీరు తీసుకుంటారంట కదా! అన్ని సిట్టింగ్స్ ఎవ్రీథింగ్ ఇన్పుట్స్ గాని ఎవరు యాహ్! ఇచ్చినా. అంటే ఇప్పుడు నా మేకప్ ఆర్టిస్ట్ నాని అక్కడే ఉన్నాడు. తను 'బాహుబలి' మేకప్ చేశారు. నాని మేము మేజర్‌లో టెర్రరిస్ట్ సీన్ షూట్ చేస్తాం. నేను షూట్ చేస్తుంటే టెర్రరిస్ట్‌కి బుల్లెట్స్ తగిలేసి నైట్ 2 అయింది. ఇంకా పొద్దున్న 5 అయితే సెట్ ప్యాకప్ చేసేయాలి. ఓకే. ఇంక లాస్ట్ డే 2 AM చూస్తున్నాడు. ఫుటేజ్ నేను చూస్తుంటే సార్ అంతా బాగుంది కానీ ఈ టెర్రరిస్ట్ అనుకున్నంత క్రూయల్టీ రావట్లేదు అని అనగానే కరెక్టే కదా నేను చేసి మాట్లాడుకొని నైట్ 2 AMకి మళ్ళీ వాళ్ళు తీసిన సీన్లన్నీ మళ్ళీ 2 AM to 5 AM బికాజ్ ఒకటి మనం ఆ ఫ్రీడమ్ మన క్రూ మెంబర్స్కి ఇస్తే ఓకే. వాళ్ళే కదా మన ఫస్ట్ ఆడియన్స్. సో నేను ఎప్పటికీ అంటాను, సో నాని బేసిక్గా చెప్పడం వలన ఆ సీన్ సేవ్ అయింది క్లైమాక్స్ చూడండి. సో ఇలా నాకు నా అసిస్టెంట్ వలన గూఢచారి ఫస్ట్ హాఫ్ సేవ్ అయిందని నేను నమ్ముతాను. అవునా? ఓకే. నా పర్సనల్ అసిస్టెంట్ నాకేమన్నా కరెక్ట్ ఫుడ్ ఇవన్నీ అందిస్తూ ఉంటాడు. నన్ను చూసుకుంటూ ఉంటాడు సెట్లో. మేము ఫస్ట్ హాఫ్ గూఢచారి మేలో రిలీజ్ అనుకున్నాం. ఫస్ట్ మార్చ్లో అంతా చూసుకుని మంచి సినిమా కొడతాం, క్షణం తర్వాత మళ్ళీ ఒక హిట్ అని ఒక చిన్న కాన్ఫిడెన్స్లో ఉన్నాం. వచ్చాడు, ఏదో నాకు వాటర్ ఏదో ఒకటి వస్తూ ఇలా చూస్తున్నాడు స్క్రీన్ వైపు. కూర్చోదాన్ని మాతో చూడని కూర్చోబెట్టా. చూస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత నేను చిన్న కాలర్ ఎగిరేసే మూమెంట్లో ఉన్నాను. అంతా బాగుందండి, జస్ట్ చిన్న క్వశ్చన్ సార్, ఫాదర్లా అవ్వాలనుకుంటుంటే హీరో ఎందుకు ఇంత కామెడీ చేస్తున్నాడు అని. ఓకే. ఫాదర్ లాగా దేశాన్ని కాపాడడానికి ఒక స్పై అవ్వాలనుకున్నాడు, కామెడీ ఎందుకు చేస్తున్నాడు, అది చాలా పట్టుదలతో సీరియస్గా చేయాలి కదా అని చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాడు. నాకు ఫ్యూజ్లో ఎగిరిపోయినారు. సో ఇమ్మీడియట్గా నమ్మవు, 25 minutes సీన్స్ ఇలా డిలీట్ చేసాం. 17 days ఆఫ్ షూట్. ఇమ్మీడియట్గా మే నుంచి రిలీజ్ ఆగస్ట్కి షిఫ్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంత బ్లాక్ తీసేస్తే దీన్ని ఎలాగో కలపాలి కదా. ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకో రీరైట్ చేసి దానికి మళ్ళీ ఇంకో 5 days షూటింగ్ పెట్టుకొని. సో చిన్న క్వశ్చన్ రేజ్ చేసి ఇన్పుట్ ఇచ్చినందుకు ఇంత జరిగింది. అంటే మేము తప్పు చేయమని నేను అన్నాను, కానీ నాకున్న సూపర్ హ్యూమన్ టాలెంట్ ఏంటంటే నా తప్పు నేను సరిదిద్దుకుంటాను, అస్సలు జీరో ఈగోస్ అన్నమాట. బేసిక్ గా చాలా మంది హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ అక్కడే బ్లెండర్ చేస్తుంటారు, అంటే తీసుకోలేరు ఇన్పుట్స్ కొంతమంది. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు తీసుకుంటారు కానీ తప్పని ఒప్పుకోరు చాలా మంది. లైక్ ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా మీరు తీసుకొని అదంతా చేస్తారు. వేరే వాళ్ళు అయితే వీడికి ఏం తెలుసు అనుకోవచ్చు, లేదంటే ఇంకేదన్నా. అంటే అది కూడా ఈగోస్ వల్ల కాదు, అదేంటంటే మనం సినిమా చేయాలంటే దాన్ని ప్రేమించాలి. అదొక చిన్న బేబీ లాంటిది. ఆ బేబీని మనం జాగ్రత్తగా చూసుకుంటాం, ఆ బేబీ భోజనం పెడతాం, ఆ బేబీని జాగ్రత్తగా డ్రెస్సింగ్ చేస్తాం, స్కూల్కి పంపిస్తున్నాం. స్కూల్కి పంపిస్తున్నప్పుడు సడన్గా ఎవరో వచ్చి మీ బేబీ ఏంటి అలా ఉంది అని అంటే మనకు ఎలా ఉంటుంది? సో అది కదా, మనం ఆ సినిమాని ప్రేమిస్తే కానీ సినిమాని చేయలేము. మనం ప్రేమించిన దాన్ని ఎవరైనా ఏదన్నా అంటే మనం తట్టుకోలేము. బట్ మీలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే లైక్ ఏంటి, మీలో పని రాక్షసుడు ఉంటాడు, ఒక తపన ఉంటుంది. లైక్ కర్మ నుంచి ఇప్పుడు మేజర్ వరకు ఏదో ఆడియన్స్కి ఏదో కొత్త కంటెంట్ ఇవ్వాలి, కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మనం కష్టపడాలి రాత్రి పగలు. నాకు తెలిసి మీ టెక్నీషియన్స్ కూడా చాలా మంది చెప్పారు నైట్ పగలు పడుకోవడం, ఒకసారి ఏదో డిస్కస్ చేస్తూనే ఉంటాడు ఫోన్ చేసి. అందుకని స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లు అవసరం లేదు బేసిక్. సినిమానే ఎడిక్షన్, మీకు సరిపడే అంత చెడు అలవాట్లు ఉన్నాయి విత్ నాట్ స్లీపింగ్, హెల్త్ ఇష్యూస్, ఎందుకంటే కంటిన్యూస్గా దీని మీద ఉంటాం. బేసిక్గా ఇప్పుడు ఒక హీరో రైటింగ్ సైడ్ కానీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చూపిస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అన్న దానికి మీరు, సిద్ధు, కొంతమంది ఫ్యూ హీరోస్ ఎగ్జాంపుల్. ఎస్పెషల్ మీరు రైటింగ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి సినిమా వండర్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ, ఆడియన్స్ అప్రిషియేషన్ కానీ. సో ఏంటి, ఎలా చూస్తారు దీన్ని, రైటింగ్ సైడ్ కానీ హీరో ఇన్వాల్వ్మెంట్ అనేది సినిమా? అంటే బ్రో నేను బేసిక్గా సినిమా హిట్ అయితే హీరో రైటింగ్ వలన అంటారు, సినిమా ఫట్ అయితే అందుకనే ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎవరి పని వాళ్ళు చేయనివ్వాలంటారు. సో ఇదంతా ఏంటంటే సినిమా వర్కౌట్ అయ్యేంత వరకే. ఓకే. సో నా ఫోకస్ ఎప్పుడు సినిమా వర్కౌట్ అవ్వడానికి ఏం చేయాలన్న దాని మీద. అప్పటిదాకే నువ్వేనా నన్ను ఇలా అడుగుతావు. ఎప్పుడైతే ఫట్ అయిందో మీరు ఎందుకు ఇలా రైటింగ్లో ఇన్వాల్వ్ అవుతారు, డైరెక్టర్ని డైరెక్షన్ చేయనివ్వచ్చు కదా, మీరు యాక్టింగ్ మీరు చేసుకోవచ్చు కదా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ డైరెక్షన్ చేస్తున్నాడు, నేను రైటింగ్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నా. అండ్ ఆ రైటింగ్ వర్కౌట్ అయితేనే పాజిటివ్గా అంటారు. సో ఏ పనైనా సరే మన తప్పుని మనం కరెక్ట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్.
తప్పు అది నమ్ముతారు చేయమనేది అంటే తప్పు జరగదు అనేది పాయింట్ కాదు, కానీ తప్పును వదిలేయడం తప్పు. ఓకే. సో నేను ఎప్పుడైనా సరే తప్పేంటి అని తెలుసుకోవడానికి అందరి మాటలు వింటూ ఉంటాను, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఆడియన్స్ దాకా అందరి మాటలు వింటూ ఉంటాను. నాకు నచ్చింది నేను ఫాలో అవ్వను. నాకు నచ్చినది నేను ఒరిజినల్ అనుకున్న నాకు థాట్ ఎంత నచ్చినా కూడా ఇది ఎక్కువ నచ్చిందంటే ఇది షిఫ్ట్ కంట్రోల్ డిలీట్ ఇమీడియట్. అవునా? అస్సలు డిస్కషన్ లేదు. కొన్నిసార్లు నేను ఎడిట్ చూస్తూ ఉంటే నేను ఎంతో ప్రేమించి రాసిన సీన్ కూడా నాకు బోర్ కొట్టేస్తుంది, ఈ సీన్ తీసింది అర్జెంట్గా. సో ఇట్స్ లైక్ లవ్ ఇట్ వెన్ యూఆర్ మేకింగ్ ఇట్. చూస్తున్నప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు డోంట్ లవ్ ఇట్. ఎందుకంటే పబ్లిక్ అలా ఉండరు కదా. థియేటర్లో పబ్లిక్ ఆడికాడు పెళ్ళంతా ఫైటింగ్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ తోటి గొడవ ఉంటుంది, పిల్లలు ఫీజు కట్టాలని ఆలోచన ఉంటుంది, ఫ్రెండ్స్ రే నా ఫ్రెండ్ ఇలా చేసాడని కూడా ఆలోచిస్తూ ఉంటాడు. దీని అంతటి మధ్యలో థియేటర్కి వచ్చారు వాళ్ళు ఒక రిలీఫ్కి. సో వాళ్ళు ఎంతో ప్రేమతో రారు, ఓకే, వాళ్ళు రిలీఫ్ కోసం వచ్చారు. సో మన జాబ్ అది, మనం వాళ్ళని ఎంగేజ్ చేసి తప్పు జరగనివ్వకుండా సినిమా ఇవ్వడం. లైక్ మీరు టీనేజర్ నుంచే మీకు సినిమాలు ప్యాషన్, ఫిలిం మేకింగ్ ఇదంతా కదా. సో వాట్ ఈస్ సినిమా శేష్ మాటల్లో? I often used to think we're all storytellers around the fire. కొన్ని వేల సంవత్సరాల క్రితం సినిమా అంటే ఏంటి? వేల సంవత్సరాల క్రితం కెమెరాకు ముందు జస్ట్ నలుగురు మంట చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటూ రే అనగనగా ఒక రాజు అని ఒక కథ చెప్పుకుంటున్నారు. ఓకే, అదే సినిమా. మనం దాన్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా ఒక స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాం. ఆ కథని మనం ఎంత జెన్యూన్గా, ఎంత జనాల్ని ఆకట్టుకునేలా చేయగలిగితే అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆడియన్స్కి. అండ్ ఐ థింక్ నాలో ఉన్న బిగ్ చేంజ్ ఏంటంటే సినిమా అనేది ఫస్ట్ నా కోసం అనుకునేవాడిని కర్మ. అప్పుడు సినిమా అనేది నేను ఆడియన్స్ కోసం చేస్తున్నది అని ఇప్పుడు అనుకుంటాను. ఓకే, సో ఫస్ట్ నాకు నచ్చాలి, నాకు నచ్చింది నేను చేయను, ఆడియన్స్కి నచ్చింది చేయను. ఓకే, నాకు నచ్చాలి, ఆడియన్స్కి నచ్చాలి. నాకు నచ్చకుండా ఆడియన్స్ నచ్చేలాగా నేను చేయలేను, జరగాలి. నాకు నచ్చే ఆడియన్స్ నచ్చకపోయినా నాకు ప్రాబ్లం. అందుకని కొన్నిసార్లు ఏంటంటే అందరూ హిట్ సినిమా అంటుంటే మనకు నచ్చకపోవచ్చు, అది నేను ఫీల్ అవ్వను. ఏంటో అందరూ హిట్ అంటున్నారు మనకు నచ్చట్లేదు అని ఫీల్ అవ్వను. కానీ మనకు నచ్చిన సినిమా హిట్ అవ్వలేదంటే ప్రాబ్లం. సో అది ఫాలో అవుతాను నేను. సో ఫార్ ఆ రూల్ బ్రేక్ అవ్వలేదు. ఓకే, నైస్.